హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. నిన్ననే మాట్లాడుకున్నాం. కుర్చీ మడత పెట్టే సాంగ్ జస్ట్ ఒక ప్రోమో అయితే వచ్చింది. నిజంగా దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ కొంతమంది దగ్గర నుంచి అయితే నెగిటివ్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. ఇంత పెద్ద హీరో ఇలాంటి బూతు పదం పెట్టి పాట పాడడం ఎందుకు అంటే నాకు బయట క్రేజీ లేదా హైప్ తెప్పించుకోవడానికి. కానీ నేను ఆల్రెడీ చెప్పాను, సాంగ్ అనేది 3 to 4 minutes దాకా ఉంటుంది. అందులో జస్ట్ ఒక 10 to 20 seconds మాత్రమే ఈ యొక్క లిరిక్స్ అనేది వాడుకుంటారని చెప్పాను. అలాగే చిన్న లిరిక్స్ మాత్రమే వాడుకున్నారు. దాన్ని మనకు హైప్ అనేది క్రియేట్ చేయడానికి ఆ ప్రోమోలో ఆ లిరిక్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ బయట ట్రోల్ అయ్యేది ఏంటంటే, గురుజీ గారు మనకు తెలుసు కదా, త్రివిక్రమ్ గారు ఒక ప్రెస్ మీట్లోకి వెళ్ళినా లేదంటే ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా ఆయన మాట్లాడేది ఎలా ఉంటుంది, ఒక హైప్ అయితే క్రియేట్ చేస్తాడు. మంచి మంచి మాటలు మాట్లాడతాడు, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలని. అలాగే ఒక ఆడియో ఫంక్షన్లో కూడా మాట్లాడాడు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే ట్రోలింగ్ అయితే అవుతుంది కదా. మంచి మాట చెప్పి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, తర్వాత మాత్రం మనకి పొగుడుతారు. ఒక చెడ్డ మాట చెప్పి నవ్వించడం చాలా ఈజీ అని. అదే ఇప్పుడైతే ట్రోలింగ్ అయితే అవుతుంది. సాంగ్ అయితే మొత్తం మడతపెట్టి అనే సాంగ్, ఆ బూతు పాట మీద అయితే ఏమైతే లేదు, చిన్న లిరిక్స్ అయితే వాడుకున్నారు. కానీ ఆ పాట, ఆ సీన్స్ చూస్తే తెలుస్తుంది ఎందుకు ఈ పాట వాడాల్సి వచ్చిందో మనకు తెలుస్తుంది. అంతేకాని చిన్న ప్రోమో చూసో ఒక చిన్న వర్డ్ చూసో మనం మాట్లాడుకోవడం అదైతే రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు సంక్రాంతికి దగ్గర 5 to 6 మూవీస్ వస్తున్నాయి. ఈ మూవీస్లో హైప్ క్రియేట్ చేసి ఇన్ని సినిమాలలో కూడా మనం మహేష్ బాబు గారి సినిమాకే వెళ్ళాలి అంటే ఒక డిఫరెంట్ అయితే ఉండాలి కదా. సంక్రాంతికి అనేది, ఆ సంక్రాంతి మొగుడు ఎవరు నిలుస్తారు అని ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు. అంతేకాకుండా గుంటూరు కారం సినిమా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుండి మహేష్ బాబు గారిని మాస్ లుక్నే చూపించారు. తలకు అయితే ఆ పాగగా కట్టుకోవడం కూడా రెడ్ మాస్లోనే ఉంది. బీడి అలాగే మన మహేష్ బాబు గారిని ఇంతవరకు మనం బియర్డ్తో ఎప్పుడు చూడలేదు కూడా. అలాంటి అప్పుడు కూడా ఇంత బియర్డ్ పెంచి, ఆ హెయిర్ పెంచి, లుక్ అంతా మార్చి బీడి తాగుతూ మాస్ లుక్లో ఉన్నప్పుడు ఇలాంటి సాంగ్ వాడితే తప్పేలా అవుతుందో నాకైతే అర్థమే అవడం లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఒకటే ఒక వర్డ్ వాడారు. అదే వర్డ్ ఇప్పుడే ట్రోలింగ్ అయితే అవుతుంది. ఉంటారు కదా ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్, వాళ్ళైతే ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. మనందరికీ తెలుసు, లాస్ట్ టైం ఇప్పుడు RRRలో చూసుకుంటే రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫ్యాన్స్కి ఏదైతే కావాలనో వాళ్ళందరికైతే మంచి మీల్స్ అయితే ఇచ్చారు. అంతేందుకు మన అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా తర్వాత మంచి లుక్లో కనబడి ఫ్యాన్స్కి ఒక డైలాగ్తో కిక్ ఇచ్చాడు. అంతేకాకుండా మొన్న ఒక పోస్టర్ వచ్చింది, మహంకాళి తల్లిది, ఆ దేవతది కూడా పోస్టర్తో మళ్ళీ ఫ్యాన్స్కి ఇంకా హైప్ క్రియేట్ చేశారు. మహేష్ బాబు గారిది వచ్చేసి 1 year బ్యాక్ అయితే వచ్చేసింది కదా సర్కార్ వారి పాట. ఆ సినిమా ఎలా ఉంది, హిట్ కొట్టింది. కానీ ఫ్యాన్స్కి అంతగా ఊపు అయితే లేదు. ఇప్పుడైతే త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో మహేష్ బాబు గారు నటిస్తున్న గుంటూరు కారం సినిమా అనేది మాస్ సినిమా కాబట్టి ఇలాంటి కొంచెం మీల్స్ అయినా ఉండాలి, ఒక చికెన్ మటన్ బిర్యానీ అయినా ఉండాలి. కాబట్టి ఫ్యాన్స్కి అందరికీ ఒక హైప్ తెప్పించాలి. మహేష్ బాబు గారిని ఇదిరా మాకు కావాల్సిన స్టఫ్ వచ్చిందని అనుకోవాలి. కాబట్టి ఈ చిన్నవాడైతే వాడారు. ఏది ఏమైనా సాంగ్ మాత్రం బ్లాక్ బస్టర్. ఎవరెంత ట్రోల్ చేసినా ఆ ట్విట్టర్లో చూసింటే ట్రెండింగే అయిపోయింది. ఇటు మహేష్ బాబు గారి పాట పెట్టి పక్కనేమో త్రివిక్రమ్ గారి డైలాగ్స్ పెట్టి ట్రెండింగ్ అయితే చేస్తున్నారు. ఎవరెన్ని చేసినా మహా అంటే ఒక సినిమా రిలీజ్ అయిన 2 to 3 daysకి అదంతా అయిపోతుంది. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు. కాకపోతే సాంగ్ మాత్రం రిలీజ్ అయింది. ప్రోమో చూసినప్పుడే అన్నాను మంచి రెస్పాన్స్ వస్తుందని. అలాగే సాంగ్ కూడా మంచి మీనింగ్ ఉంది. అలాగే అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సింది మహేష్ బాబు గారిది, అలాగే శ్రీలీలది డ్యాన్స్ అయితే అదిరిపోయింది. అలాగే మహేష్ బాబు అన్నది కూడా లుక్ కూడా, ఆ హెయిర్ ఇంతవరకు మనందరికీ తెలుసుగా ఒక 2 inches హెయిర్ మాత్రమే ఉండి డైలాగులతో నడిపించేటోడు మహేష్ అన్న. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఆ లాంగ్ హెయిర్ తోటి, ఆ బియర్డ్ తోటి, ఆ బీడు తాగుతూ మాస్ లుక్, ఫ్యాన్స్ అందరికీ పండుగే. ఏది ఏమైనా గుంటూరు కారం సినిమా 12th అయితే రాబోతుంది. సంక్రాంతికి మొగుడు ఎవరు నిలుస్తారో చూద్దాం. మరి ఫ్రెండ్స్, ఈ సాంగ్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మూవీ రివ్యూ అలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.